బాక్సాఫీస్ దగ్గర ఒక సినిమా అసలైన స్టామినా ఏంటో, ప్రేక్షకులు ఆ సినిమాను ఎంతలా రిసీవ్ చేసుకున్నారో తెలియాలంటే మొదటి వారం రోజులు పూర్తయ్యేసరికి వచ్చే కలెక్షన్స్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఉగాది కానుకగా మార్చ్ 19న భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద తన మొదటి వారాన్ని అంటే 7వ రోజును పూర్తి చేసుకుంది. ఇంటర్నెట్లోని లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్, అఫీషియల్ ట్రాకింగ్ డేటా ఆధారంగా ఈ 7వ రోజు వసూళ్ల లెక్కలు తీసి చూస్తే మెగా అభిమానులకు, ట్రేడ్ వర్గాలకు ఇది నిజంగా ఒక అతిపెద్ద షాక్ అనే చెప్పాలి. అసలు మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది, ఆన్లైన్లో ఉన్న ఖచ్చితమైన నంబర్స్ ఏంటి అన్నది ఇప్పుడు చాలా డెప్త్గా విశ్లేషిద్దాం. ముందుగా ఈ సినిమా రిలీజ్ ప్లానింగ్లో జరిగిన ఒక పెద్ద మిస్టేక్ గురించి మాట్లాడుకోవాలి. వాస్తవానికి ఈ సినిమాను మార్చ్ 26న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ యష్ టాక్సిక్ సినిమా వాయిదా పడటంతో ఆ డేట్ని వాడుకుందామని వారం ముందుగానే అంటే మార్చ్ 19కి ప్రీపోన్ చేశారు. ఇక్కడే మేకర్స్ వేసిన లెక్క పూర్తిగా తప్పింది. వేరే సినిమా పోటీ నుంచి తప్పించుకుందామనుకుని ఏకంగా రణ్వీర్ సింగ్ పాన్ ఇండియా యాక్షన్ సునామీ ధురంధర్ 2కి ఎదురెళ్లారు. మొదటి రోజు పవన్ కళ్యాణ్ స్టార్డంతో ఇండియా వైడ్గా 34.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఒక డీసెంట్ ఓపెనింగ్ని తెచ్చుకుంది. కానీ ఇక్కడ్నుంచే అసలైన పతనం మొదలైంది. సినిమా కంటెంట్ చాలా రొటీన్గా, దానికి తోడు అవుట్డేటెడ్ ట్రీట్మెంట్తో ఉండటంతో రెండవ రోజు ఏకంగా 9 కోట్ల నెట్కి పడిపోయింది. శని ఆదివారాల్లో వీకెండ్ జంప్ సాలిడ్గా ఉంటుందని ఆశించినా పక్కనే ఉన్న ధురంధర్ 2 ముందు ఈ సినిమా ఏమాత్రం నిలబడలేకపోయింది. మూడవ రోజు 9.1 కోట్లు, నాలుగవ రోజు 7.5 కోట్ల నెట్ మాత్రమే రాబట్టి ఫస్ట్ వీకెండ్ని చాలా నిరాశపరిచింది. థియేటర్ల దగ్గర ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చూస్తే సినిమా ఏ రేంజ్లో స్లిప్ అవుతుందో ముందే అర్థమైపోయింది. ఇక ఎప్పుడైతే వీకెండ్ ముగిసి వర్కింగ్ డేస్ మొదలయ్యాయో థియేటర్ల దగ్గర ఉస్తాద్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 5వ రోజు సోమవారం 2.5 కోట్ల నెట్, 6వ రోజు మంగళవారం 1.75 కోట్ల నెట్ మాత్రమే రాబట్టిన ఈ సినిమా ఇక 7వ రోజు బుధవారం వచ్చేసరికి పూర్తిగా వాషౌట్ స్టేజ్కి చేరుకుంది. లేటెస్ట్ సాక్నిల్క్ లాంటి అఫీషియల్ బాక్సాఫీస్ ట్రాకింగ్ రిపోర్ట్స్ ప్రకారం 7వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ ఇండియా వైడ్గా కేవలం 1.14 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ని మాత్రమే రాబట్టింది. ఒక బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లరున్న స్టార్ హీరో సినిమా వారం రోజులకే కేవలం 1 కోటి రూపాయల రేంజ్కి పడిపోవడమనేది ఈ కంటెంట్ని జనాలు ఎంతలా రిజెక్ట్ చేశారో కళ్లకు కట్టినట్టు స్పష్టం చేస్తోంది. మల్టీప్లెక్స్లలో అయితే షోలన్నీ దాదాపుగా ఖాళీగా రన్నయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఇంటర్నెట్ అఫీషియల్ డేటా ప్రకారం మొదటి 7 రోజుల టోటల్ బాక్సాఫీస్ రిపోర్ట్ చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఇండియా వైడ్గా మొత్తం 65.74 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియా గ్రాస్ పరంగా చూసుకుంటే ఇది 77.36 కోట్ల రూపాయలు. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఎన్ఆర్ఐ ఆడియన్స్ ఎప్పుడూ రొటీన్ మాస్ సినిమాలను అస్సలు ఎంకరేజ్ చేయరని మళ్లీ గట్టిగా ప్రూవ్ అయింది. వారం రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమాకి కేవలం 10.72 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇవన్నీ కలుపుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి వారం పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్గా కేవలం 88.08 కోట్ల రూపాయల గ్రాస్ని మాత్రమే రాబట్టి కనీసం 100 కోట్ల క్లబ్లోకి కూడా ఎంటర్ కాలేకపోయింది. సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా వారం రోజుల్లో కేవలం 43% బడ్జెట్ని మాత్రమే రికవర్ చేసి ట్రేడ్ వర్గాలకి భారీ నష్టాలను మిగిల్చే దిశగా వెళ్తోంది. హరీష్ శంకర్ పాత గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేద్దామని ట్రై చేసినా డైరెక్షన్ మరియు స్క్రీన్ ప్లేలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ ఆటోమేటిక్గా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్న ధురంధర్ 2కి కనెక్ట్ అయిపోయారు. కంటెంట్లో దమ్ము లేకుండా కేవలం కటౌట్ ని నమ్ముకుని పాన్ ఇండియా సినిమాలకి పోటీకి వెళ్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో ఉస్తాద్ భగత్ సింగ్ 7వ రోజు నంబర్స్ ఒక పెద్ద గుణపాఠంలాగా నిలిచాయి. మరి ఈ అఫీషియల్ వసూళ్ల లెక్కలు చూశాక కేవలం స్టార్ హీరో ఫేస్ వాల్యూ మాత్రమే సినిమాని కాపాడుతుంది అనే భ్రమ నుంచి మన డైరెక్టర్లు ఎప్పుడు బయటపడతారని మీరనుకుంటున్నారు? ఈ భారీ బాక్సాఫీస్ డ్రాప్కి దర్శకుడి పాత ఫార్ములానే కారణమా? దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి.